దేవి దేవి ఏమైంది? అంత కాన్షియస్ లేకుండా ఏం చేస్తున్నావు? సారీ అను, ఏదో ఆలోచిస్తూ. అసలు అంతగా ఏం ఆలోచిస్తున్నావు? సురేష్ గురించి. సురేష్కి ఏమైంది? దుంగలా బానే ఉన్నాడుగా. నేను సురేష్ క్లయింట్ మీటింగ్కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. సురేష్కి యాక్సిడెంటా? ఇప్పుడు ఎలా ఉంది? తలకు దెబ్బ తగిలి బ్లడ్ కూడా వచ్చింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్లారా? అతనికి హెల్త్ కన్నా వర్క్ ఇంపార్టెంట్. బ్లడ్ వస్తున్నా సరే క్లయింట్ మీటింగ్కి వెళ్ళిపోయాడు. అట్నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. మరి అంత వర్కహాలికా? ఆఫీస్లో ఉన్నప్పుడు అంత వర్క్ హాలిక్ ఏం కాదు. క్లయింట్ మీటింగ్ అనగానే వర్క్ హాలిక్లో బిహేవ్ చేస్తున్నాడు. కొంతమందికి ఎక్కడేం చేయాలో క్లారిటీ ఉంటుంది. అది సురేష్కి బాగా తెలుసు. ఒకప్పుడు సురేష్ వర్క్లో ఏం చేసినా మిస్టేక్లానే కనిపించేది. కానీ ఇప్పుడు తను ఏం చేసినా కంపెనీ కోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఏదైనా మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇఫ్ యూ థింక్ పాజిటివ్, పాజిటివ్ గా కనిపిస్తుంది. నెగిటివ్ గా థింక్ చేస్తే నెగిటివ్ గానే కనిపిస్తుంది. కానీ నాకిప్పుడు సురేష్ని చూడాలనిపిస్తుంది. లేడీకి లేచిందే పరుగన్నట్టు ఎప్పుడు అనుకుంటే అప్పుడు సురేష్ని చూడ్డానికి అవ్వదు. ఏ ఎందుకు అవ్వదు? సురేష్కి అంత పెద్ద దెబ్బ తగిలిన క్లయింట్ మీటింగ్కి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళుంటాడు కదా. మాకు 2 days పెయిడ్ లీవ్ ఇచ్చారు. ఇచ్చారు గానీ సురేష్ ఇంట్లో ఉండాలి కదా. సార్కి ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకేం తెలీదు. అయితే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి మనం వస్తున్నామని. వద్దు, సర్ప్రైజ్ చేద్దాం.